హాయ్ హలో వ్యూయర్స్, ఈరోజు మనం సీనరీ పెయింటింగ్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ సీనరీ పెయింటింగ్ ఉంది. దీనికి మనం డోమ్స్ వారి బ్రష్ పెన్స్ని ఉపయోగించి ఇక్కడ కలరింగ్ చేసుకుందాము. సో ఫస్ట్ నేను ఇక్కడ లైట్ బ్లూ కలర్ని ఇక్కడ స్కైకి అప్లై చేశాను. ఇక్కడ పైనుంచి కిందకి మనం కలరింగ్ చేసుకుంటూ వచ్చేద్దాము. ఫస్ట్ ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకుందాం. ఏమైనా పెన్సిల్ మార్క్స్ ఏమైనా ఉంటే కలర్ అనేది ఫిల్ చేసేటప్పుడు మార్క్ లాగా కనిపిస్తుంది. సో అట్లా మార్క్ లాగా కనిపించకుండా ఉండాలంటే కలరింగ్ చేసే టైము మనం ఎరేజర్తోని ఒకసారి పేపర్ మీద డస్ట్ని క్లీన్ చేసుకోవడం మంచిది. ఇది కలరింగ్ దాంట్లో ఫస్ట్ ఒక టిప్ లాగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే కొంతమంది డ్రాయింగ్ వేస్తారు, వేసినాక అది పెన్సిల్ మార్క్ని ఎరేజ్ చేయడం అనేది, రబ్ చేయడం అనేది మర్చిపోతారు. సో అప్పుడు ఏంటంటే ఆ పెన్సిల్ మార్క్ అనేది మన పెయింటింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. అట్లా డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్నప్పుడు మనం ఒకసారి కలరింగ్ చేసే ముందు ఎరేజర్తోనే రబ్ చేసుకోవడం మంచిదన్నమాట. సో చూడండి, మన ఇక్కడ స్కైకి బ్లూ కలర్ అనేది నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఫీలింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ అడ్జస్ట్కి కలరింగ్ అనేది చేసేసుకుంటాను. ఈ విధంగా ఎడ్జ్లో నేను లైట్ బ్లూ కలర్ని ఫిల్ చేసేసాను. చూడండి ఎంత స్పీడ్గా అయిపోయిందో. ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేవి ఫిల్లింగ్ అయిపోతే మధ్యలో మనం స్పీడ్ అప్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పర్పుల్ కలర్ని యూజ్ చేస్తాను. పర్పుల్ కాకుండా వైలెట్ యూజ్ చేద్దాం. ఇక్కడ కొంచెం కలర్ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వైలెట్ కలర్ని, లైట్ వైలెట్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా కలరింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్నర్ మనం డార్క్ బ్లూని అప్లై చేసుకుందాము. డార్క్ బ్లూ ఇక్కడ ఉంది. సో డార్క్ బ్లూని నేను ఇక్కడ అప్లై చేసుకుంటాను. యాక్చువల్గా వైట్ స్పేస్ వదిలిపెడితే ఇంకా మంచిగా వస్తుంది, కానీ ఏంటంటే బేసిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కలర్ ఫిల్లింగ్ వదిలిపెడితే అది వాళ్ళకి అంత ఐడియా రాదు. ఎందుకు కోలు పెట్టాడో తెలియదు, ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఇన్కంప్లీట్ లాగా అనిపించకుండా ఈ విధంగా ఇక్కడ కలరింగ్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ఏరియాలో మనం డార్క్ గ్రీన్ని అప్లై చేసుకుందాం. ఇక్కడ ట్రీస్కి నేను గ్రీన్ వేయట్లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గ్రీన్ కలర్ వేస్తున్నాను నేను. సో అక్కడ ఏంటంటే ట్రీస్కి మనం వేరే కలర్ని యూజ్ చేద్దాం. ఏంటంటే గ్రీన్ వేస్తే ఇమేజ్ అనేది కనిపించదు మనకి, అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏందనేది. సో అంత క్లమ్జీ లాగా ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఏంటంటే రెగ్యులర్గా సేమ్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు, కలర్ఫుల్గా ఉండేటట్టుగా ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ జిగ్జాగ్ ఉంది. బ్రష్ని హ్యాండిల్ చేసే విధానం ఒకసారి గమనించండి. సో ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. మనం ఇక్కడ ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ట్రీస్కి నేను ఇక్కడ
ఈ ఏరియాలో నేను ఆరెంజ్ కలర్స్ యూజ్ చేస్తాను. ఒక దగ్గర నేను లైట్ ఆరెంజ్ అని యూజ్ చేస్తాను. చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుందో. అంతకుముందు వీడియోలో ఏంటంటే స్లోగా, ఏంటంటే ఫస్ట్ మనకు అవుట్లైన్ ఫిల్లింగ్ అది కావాలి కాబట్టి స్లోగా, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్ అప్గా మనకి కొంచెం ఎఫెక్ట్గా ఉండడానికి కొంచెం షాడో ఇస్తున్నాను డార్క్గా. లైట్ ఆరెంజ్ అయిపోయింది కదా, కొంచెం ఇప్పుడు డార్క్ ఆరెంజ్. సో దీని పక్కన కొంచెం డార్క్ ఆరెంజ్. సో ఇక్కడ డార్క్ ఆరెంజ్ క్రీమ్ కలరింగ్ ఫుల్ చేసేస్తాం. ఈ స్పీడ్నెస్ ఎప్పుడు వస్తుంది మీకు? అవుట్లైన్ మీద గ్రిప్ వచ్చినప్పుడు ఆ స్పీడ్నెస్ అనేది మీకు గ్రిప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. వీటికి కూడా మనం కలరింగ్ చేసేసుకున్నాం. సేమ్ దీన్ని కూడా సేమ్ ఒక సైడ్ డార్క్, ఒక సైడ్ లైట్ చేస్తాను. నేను ఇక్కడ కొంచెం మిక్స్డ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. లైట్ గ్రీన్, ఎల్లో ఉపయోగించి నేను ఇటు సైడ్ కొంచెం షైనింగ్ ఎఫెక్ట్ ఉండేటట్టుగా కొంచెం ఎల్లోని అప్లై చేస్తున్నాను. లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలర్ అనేది మిక్స్ చేసే ఎఫెక్ట్ ఎలా అనిపిస్తుందో. మామూలుగా మౌంటైన్స్కి బ్రౌన్ కలర్ వాడతాం కదా, మనం బ్రౌన్ కాకుండా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి మనకి సీనరీ అనేది నేను ఇక్కడ గ్రీన్ కలర్ వాడుతున్నాను. మీరు వేరే కలర్ కూడా వాడచ్చు. ఇక్కడ పర్పుల్ కలర్ ఫస్ట్ అనుకున్నాం, అట్లా పర్పుల్ కలర్స్, రెడ్ కలర్, పింక్ కలర్. సో ఇట్లా డిఫరెంట్గా కూడా మనం మౌంటైన్స్కి కలరింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మన ఎల్లో అప్లై చేయడం వల్ల ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ చేస్తుంది, టోన్ అనేది షేడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హౌజెస్ ఉన్నాయిగా, ఈ హౌజెస్కి రెడ్ కలర్ వాడతాం. యాక్చువల్లీ ఇక్కడ రెడ్ వేద్దాం అనుకున్నా కానీ హౌజెస్ కలర్ మనం ఇక్కడ రెడ్ వాడతాం కదా రూఫ్కి. సో మళ్ళీ అది ఇది ఎక్కువ డామినేట్ చేయకుండా కొద్దిగా ఎఫెక్టివ్ ఉండడం కోసం నేను ఇక్కడ ఎల్లో అనేది స్కిప్ చేసేసి లైట్ గ్రీన్ వచ్చేటట్టుగా పెట్టేసాను. సో నేను ఇక్కడ హౌజెస్కి ఎల్లో వాడేస్తాను. కొంచెం ఎల్లో వేస్తే కొంచెం లుకింగ్ అనిపిస్తుంది. చూడండి రెడ్ పక్కన ఎల్లో ఎంత లుకింగ్ అనిపిస్తుంది. మనకి లాంగ్ వ్యూలో కూడా లుకింగ్ వస్తుంది. కాంబినేషన్ కూడా చూసుకోవాలి ఒకసారి మనం. ఈ ఏరియాలో కొంచెం మనం కలర్ అనేది చేంజ్ చేద్దాం. నేను ఇక్కడ డార్క్ ఎల్లో, యాక్చువల్గా దీన్ని క్రోమ్ ఎల్లో అంటారు, క్రోమ్ ఎల్లోని నేను ఇక్కడ వాడుతున్నాను. ఇది కూడా
మోనోక్రోమ్లో ఓకే మిక్స్ అయినట్టు కొడుతుంది, వేరియేషన్ కనిపించట్లేదు. సో మనం అక్కడ వేరే కలర్ని యాడ్ చేసాము. సో నేను గ్రీన్ తీసుకుంటున్నాను, డార్క్ గ్రీన్ని. ఈ డార్క్ గ్రీన్ ఈ ఏరియాలో ఫిల్ చేసేద్దాం. ఈ విధంగా డార్క్ కలర్ని ఇక్కడ ఫిల్ చేసేస్తాను. కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ ఇక్కడ గ్రాస్ ఉన్న కాడ అక్కడక్కడ డార్క్ గ్రీన్ కొంచెం ఈడ కూడా కొంచెం ఈ విధంగా డార్క్ గ్రీన్ అక్కడ ఎఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు చూడండి డార్క్ గ్రీన్తో మనం కొంచెం ఎఫెక్ట్గా ఇచ్చాం కదా. ఇప్పుడు నేను లైట్ గ్రీన్ తీసుకొని ఈ ఏరియా మొత్తం ఫిల్ చేసేస్తాను. చూడండి ఎలా వచ్చేస్తుంది కలరింగ్ అనేది. స్పీడ్గా చేసేస్తున్నాను. కలర్ అనేది ఆల్రెడీ మనకి గ్రిప్ వచ్చేసింది కదా, 2-3 పెయింటింగ్స్ మనం వేసేసాం. సో మనకు తెలుసు ఇంకా బ్రష్ పెన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. సో ఎంత స్పీడ్గా చేసినా కానీ మన కలర్ ఎక్కడైనా బయటికి వచ్చిందా, రాలేదు. సో అదే అన్నమాట. సో ఇక్కడ కూడా గ్రీన్ పెయింట్ని వేసేది. సో గ్రీన్ వేసాం. కొంచెం ఎఫెక్ట్గా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎల్లో తీసుకుంటా. ఎల్లో తీసుకొని ఈ గ్రాస్ ఏరియాకి ఇక్కడ కొంచెం లుకింగ్ కోసం చూడండి, కొంచెం లుకింగ్ అక్కడ హైలైట్ చేయడం కోసం నేను అక్కడక్కడ వాడుతున్నా. సో ఇక్కడ మనం ఏంటంటే బ్రౌన్ వాడదా, ఈ లైట్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ డార్క్గా బ్రౌన్ వాడుతున్నా. సో మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. ఇక్కడ నేను క్రోమ్ ఎల్లో అవుతాను, రిమైనింగ్ రోడ్డును కూడా క్లోజ్ చేసేసి చూడండి. ఇక్కడ రిమైనింగ్ మనం ఓపెన్ చేసుకున్న ఏరియా కూడా క్లోజ్ అయిపోయింది. మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్కి నేను ఇక్కడ గ్రే కలర్ వాడేస్తాను.
గ్రే కలర్ ఉంది కదా, ఈ గ్రే కలర్ని ఇక్కడ స్టోన్స్కి అప్లై చేసేస్తాను. ఈడ కొంచెం మనకి ఇక్కడ మనకు ఇంకో గ్రీన్ మనం ఇచ్చారు, గ్రీన్ కూడా వాడేద్దాము. సో బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కూడా ఇక్కడ కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ని ఇక్కడ హౌస్ డోర్కి, ఇక్కడ స్టోన్లకి, ఈడ చూడండి వ్యూవర్స్, మన యొక్క సీనరీ పెయింటింగ్ అనేది రెడీగా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కొత్త కొత్త వీడియోస్ టెక్నిక్స్తోని మన ఛానల్లో పెయింటింగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనున్న సింబల్ ఉంటుంది, బెల్ సింబల్. ఆ బెల్ సింబల్ని మీరు ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి సీనరీ పెయింటింగ్.